వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో మళ్ళీ ఒకసారి పర్యావరణ పరిస్థితులు, అలాగే అడవులు నరికివేయటం ద్వారా పర్యావరణం మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి చర్చ ఒకటి విపరీతంగా మేధావర్గంలో వచ్చింది. అయితే ఉత్తరాదిలో వచ్చినటువంటి వరదల నేపథ్యంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిల్లు విచారణకి వచ్చిన సందర్భంగా చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలకమైనటువంటి వ్యాఖ్యలను చేసింది ఈ పర్యావరణం మీద. అడవుల్ని అక్రమంగా నరకటం వల్ల ఈ పరిస్థితి దాపురించి ఉండొచ్చు అని పేర్కొంటూ కేంద్రానికి, వరద ప్రభావిత రాష్ట్రాలకి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిల్ని గురువారం విచారించినటువంటి సిజేఐ బెంచ్ పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితి చూస్తుంటే బాధేస్తోంది. అదే సమయంలో మీడియా కథనాలను పరిశీలిస్తే ఈ విపత్తులకు అక్రమంగా చెట్లు కొట్టేయడమే కారణం అనేటువంటిది స్పష్టమైన ఆధారాలతో తెలుస్తోంది అని కూడా వ్యాఖ్యానించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ్ పంచాయత్ హిమ్రీ ప్రాంతంలో అక్రమంగా అడవుల నరకవేత, అనధికార రోడ్డు నిర్మాణం, కలప అక్రమ రవాణా, నియంత్రణ లేకుండా జరుగుతున్న మైనింగ్ వంటి పర్యావరణ ఉల్లంఘనలను స్థానిక నివాసితులతో కలిసి విజేంద్ర పాల్ సింగ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిల్లు వేశారు. పర్యావరణ పరిరక్షణ సంబంధిత ఎన్జిఓ ఒకటి వీళ్లతో కలిసింది. మీడియా కథనాలు చూస్తే వరదల సమయంలో భారీగా కర్రలు, చెక్క దొంగలు ఆ ప్రవాహంలో కనిపిస్తున్నాయి. అక్రమంగా అడవుల్ని కొట్టడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది అని ప్రాథమికంగా అనిపిస్తోంది అని పిల్ విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్ అభిప్రాయపడ్డారు. ఈ వీడియో అచ్చంగా పుష్ప సినిమా గుర్తొస్తుంది. ఈ వీడియో చూస్తే దాంట్లో ఆ వరదలో ఫ్లడ్లో ఎర్రచంద్రం దొంగల్ని హీరో స్మగ్లింగ్ చేస్తున్న రీతిలో హిమాచల్ ప్రదేశ్లో ఇలాంటిది రియలిస్టిక్గా వరదల్లో ఈ అక్రమ కల్ప స్మగ్లింగ్ అనేటువంటి జరిగింది. ఈ విజువల్ ఆధారంగానే జస్టిస్ బిఆర్ గవాయ్ దీని మీద ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు అనేటువంటిది చర్చ జరుగుతుంది.